కలిగించినందుకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసుకుంటూ మీ అందరి ముందు ఒక చిన్న పాట. నేను బుధవారం రోజున నాకు మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్ వారు చక్కగా ఈ మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్ వారు మన బాలుగారి పుట్టినరోజు కార్యక్రమంలో మమ్మల్ని ఎన్నుకొని అయ్యప్ప సేవ చేస్తున్నాడు 33 సంవత్సరాలు కానీ మా బాపు శాస్త్రి గారు ముందు చెప్పి ఇక సన్మానానికి నాకు ఒప్పించారండి. నాకు ఎంత బిజీ ఉన్నా ఒకసారి మీరు రావాలని చెప్తే ఇంత మంచి కార్యక్రమం రాకుండా ఎలా ఉంటాం, అందుకే పరుగున రావడం జరిగింది. వచ్చినందుకు ఇక్కడ కోటి గారు మరియు కోదండరామరావు గారు ఇద్దరు రావాల్సింది, కానీ వర్షం ఈరోజు హైదరాబాద్లో విపరీతంగా కురియడం వల్ల నాకు కూడా 3 గంటలు లేట్ అయింది. వాళ్ళకు కూడా రాలేకపోయారు. అదొక బాధగా ఉన్నా కానీ దైవాజ్ఞ శర్మ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా నా మిత్రుడైన బాపు శాస్త్రికి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఎంతో లక్షలాదిగా అభిమానులు నాకు ఇచ్చినటువంటి ఆ అయ్యప్పకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. 33 సంవత్సరాలుగా మాల వేసుకొని అయ్యప్పని నమ్ముకొని ప్రతి సంవత్సరం మాలాధారణ తప్పకుండా వేసుకుంటూ ఎన్నో భజనలు చేస్తూ అయ్యప్ప యొక్క సంకీర్తనలను జనాల్లోకి తీసుకెళ్ళి మాల వేసుకునేలా నా పాటలు ఉన్నాయని చాలామంది అంటుంటే మా పాటలు విని మాలలు వేసుకున్న స్వాములు నిజంగా చెప్పడానికి లక్షల్లో ఉన్నారు. అన్న కూడా అందులో వెంకటేష్ అన్న కూడా ఒకటి తమ్ముడు. కాబట్టి ఆ అయ్యప్ప కృపాకటాక్షాలు అందరిపైన ఉండాలి, మన అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునేవాడిని. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ ఛానల్ వారికి కూడా నిజంగా కృతజ్ఞుడిని. మీరు అయ్యప్ప మీద లేకపోతే ఇతర వాళ్ళ మీద అయ్యప్ప ఎక్కువ డెవోషనల్గా మొదలైంది. ఇప్పుడు రాజకీయ పరంగా కూడా డెవోషనల్ కాకుండా ఫోక్ బోనాల పాటలు కానివ్వండి, అలాగే విధంగా మనకు వినాయకుడి పాటలు, మళ్ళీ రాజకీయ పరంగా కూడా నేను అన్ని పాటలు పాడగలుగుతున్నాను. ఆ శక్తి అయ్యప్ప నాకు ఇస్తున్నాడు. కాబట్టి కృతజ్ఞతను అయ్యప్పకే చెప్పుకుంటాను. ముందుగా నాకు ఏ సంగీతం నేర్చుకోకపోయినా కానీ నాకు రాయడం ఆయన ఇచ్చాడు, పాడడం ఆయన ఇచ్చాడు, బాణీ కట్టడం కానీ మ్యూజిక్ అందించడం అన్నీ నాయే అనగా అయ్యప్ప ఇచ్చిన వరంగా భావిస్తూ ముందుకు సాగుతుంటాను. ఇంకా మంచి మంచి పాటలు మీకు ఇస్తాను. ఇప్పటివరకు మీ ద్వారా ఎన్ని ఆడియో నా కొన్ని వేల పాటలు యూట్యూబ్లో ఉంటాయి. నా పేరు గంగపుత్ర నరసింహరావు అనగానే కొట్టగానే నీకు వరుసగా వస్తుంటాయి. వీడియో సాంగ్స్ ఉంటాయి, ఆడియో సాంగ్స్ ఉంటాయి. చాలా అవార్డులు తీసుకున్నాను. ఈ అవార్డు కూడా నేను చాలా ఆనందంగా సంతోషంగా, అన్ని అవార్డులలో ఈ అవార్డు కూడా ఒక చాలా సంతోషాన్ని ఇచ్చింది బాలుగారి పేరు మీద. బాలుగారు నేను ఓసారి ఇలానే మన కీర్తన స్టూడియోస్లో గణపతి కాంప్లెక్స్ దగ్గర ఒకే స్టూడియోలో ఇద్దరం ఒకేసారి రికార్డింగ్ పెట్టుకున్నాము. ముందు నేను లోపల పాడుతున్నాను, సార్ బయట కూర్చున్నాడు. బయట అంటే కాదు, ఆయనకు స్పెషల్గా ఒక రూమ్ ఉంది, అందులో కూర్చున్నాడు. పాట అయిపోయిన తర్వాత వచ్చారంటే మేము వెళ్ళినాం కలిసి అడిగింది. అప్పుడు ఆయన నన్ను చూసి నా గెటప్ చూసి తమిళ అని అడిగాడు. లేదు సార్ నేను ఇక్కడ లోకల్ హైదరాబాద్ అంటే సరేరా అన్నాడు. ఆయనకు మంచి షాల్ తీసుకెళ్ళి కప్పుతుంటే ఇవన్నీ మనకు అవసరం లేదన్నా మీరు గట్టిగా కౌగిలించుకొని ఫోటో కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను చూపించలేకపోతున్నా. చాలా సంతోషం, చాలా ఏడ్చాను బాధ. మీకు ఈ అవకాశం వచ్చిన మనీషా కల్చర్ గురించి ఆర్గనైజర్ గురించి ఒక మాట. నిజంగా ఈ మనీషా కల్చరల్ ఆర్గనైజర్ వారు మరి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ తెలంగాణ వాళ్ళు కూడా సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిజంగా నన్ను ఎన్నుకోవడం, నా సేవకు అవార్డును ఇస్తున్నానని బాపు శాస్త్రి చెప్పగా చాలా బాగా ఆనందించాను. బాలుగారి పేరు మీద అందుకోవాల్సిన మొట్టమొదటిది అనుకుంటాను. నాకు చాలామంది పూజల్లో అయ్యప్ప వీళ్ళు ఇచ్చారు, కానీ బాలుగారి పేరు మీద నాకు ఒక అవార్డు రావడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని కీర్తనలు పాటలు 2000 పైన పాడాను. 2000 అయ్యప్ప పాటలే 2000 పైగా ఉన్నాయి నా యూట్యూబ్లో రాసినవి. కొన్ని ఉన్నా లేకున్నా అన్నప్పుడు మాట్లాడుతున్నాను. మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్ వారు సమర్పిస్తున్న అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ గౌట్ ఆఫ్ తెలంగాణ వారు ఈరోజు వాళ్ళే కాకుండా మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క వేదికపై బాబు శాస్త్రి గారికి అండ్ శర్మ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సో ఈరోజు నేను అంటాను, ఇందాక చెప్పాను, ఒక పాట ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తుంది, ఎంతమందిని మోటివేట్ చేస్తుంది. ఒక నిరుత్సాహం ఉన్న
ఒక డిప్రెషన్లో ఉన్నా, ఒక నిస్సహాయంగా ఉన్నా మనకు ఒక మ్యూజిక్ అనేది వింటుంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. అలాంటి కొందరికి మ్యూజికల్గా రకరకాలుగా వింటుంటారు. అందులో నేను ఇందాకంటే ఒక వ్యక్తి ఒక పాడిన పాట కొన్ని వేల లక్షల మందిని ఇన్స్పైర్ చేస్తూ ఒక మోటివేషనల్గా కాకుండా ఒక డివోషనల్గా కూడా ప్రతి ఒక్కరిని ఒక ఉత్తేజపరుస్తూ వాళ్ళను కూడా వ్యక్తిగతంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పరంగా కూడా వాళ్ళను ఉత్తేజపరిచే పాటలు మనకి ఇక్కడ నరసింగన్న గారు చాలా అందించారు. నేను ఈరోజు ఈ వేదికపై నరసింగన్న గారిని కలవడము అంటే యూట్యూబ్లో మనం ఎన్నో పాటలు వింటుంటా, చూసుంటా, కామెంట్ కూడా చేసుంటా ఎన్నోసార్లు. ఎప్పుడైనా కలిస్తే బాగుంటుంది అనుకుంటాం. ఎంత వ్యాపారంలో మనం ఎంత ఎదిగినా కొంతమంది వ్యక్తులను, మహానుభావులను కలవడం చాలా అరుదు. ఎందుకంటే తను చాలా ఫుల్ బిజీలో, లైఫ్ స్టైల్లో ఫుల్ బిజీగా ఉంటారు. కొన్ని వేల పాటలు రచనలు చేస్తుంటారు. ఈ వేదికపై అన్నగారు మాకు కలవడము, ఆయనను అభినందించడము, ఆయన మమ్మల్ని అభినందించడము, సన్మానం చేసుకోవడం చాలా ఆనందకరంగా, గొప్పగా, ఒక వరంగా ఉంది. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు బాలుగారి జన్మదిన శుభ సందర్భంగా ఈ అవకాశం మాకు వచ్చినందుకు మనీషా కల్చరల్ వారికి అండ్ గౌట్ ఆఫ్ లాంగ్వేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ గౌట్ ఆఫ్ తెలంగాణ వారికి అండ్ మధుబూబ్ శాస్త్రి గారికి, ఇక్కడ ఉన్న గాయకులందరికీ పేరున కృతజ్ఞతలు, మీ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ నుంచి కూడా మా వాయిస్ కాకుండా నేను ఎంతైనా మాట్లాడగలుగుతాను, కానీ ఇక్కడ ఎంతైనా పాటలు పాడగలుగుతాడు. కానీ ఇక్కడ ఈ వాయిస్ రీచ్ అవ్వాలంటే, పబ్లిసిటీ కావాలంటే, పబ్లిక్ రీచ్ అవ్వాలంటే బికాస్ ఆఫ్ యూ, మీరు మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ ప్రతి ఒక్కరి కళల్ని ప్రోత్సహిస్తూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు, ముఖ్యంగా మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్. 30 years అయింది ఇప్పటివరకు అండ్ రెగ్యులర్గా ప్రోగ్రామ్ చేస్తున్నారు. అండ్ మనందరికీ తెలుసు June 4th అనేది మ్యూజిక్ లవర్స్ ఎవరు కూడా మర్చిపోలేనటువంటి ఒక రోజు అది. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లెజెండరీ సింగర్ వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే. అండ్ ఆఫ్ కోర్స్ మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా అతని పాటలు ఎవరు మర్చిపోలేరు. అండ్ రెగ్యులర్గా అతని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఈరోజు రవీంద్ర భారతిలో ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఈ మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు. మధుబాబు ఆఫ్ కోర్స్ అతని యొక్క అభిమానే కాకుండా ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా నిర్వహించారు. అండ్ మధుబాబు అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సింగర్గానే. ఎందుకంటే ఆయన 30 years నుంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. 1994 నుండి స్టార్ట్ అయిందనే ఒక ఆర్కెస్ట్రా జర్నీ. అండ్ ఆయనతో కలిసి నేను ముఖ్యంగా బాంబేలో ప్రోగ్రామ్ చేశాను, హైదరాబాద్లో కూడా ప్రతిసారి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రామ్ ఉన్నా కానీ, కిషోర్ కుమార్ ప్రోగ్రామ్ ఉన్నా కానీ నన్ను ఇన్వైట్ చేస్తుంటారు. నేను మంచి మిత్రులను కూడా. అండ్ ఈజ్ ఏ వండర్ఫుల్ సింగర్ ఆల్సో, ఎందుకంటే అద్భుతంగా పాడతారు. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు చాలామంది పాడతారు, ఆఫ్కోర్స్ లక్షల మంది పాడేట్టు అన్నారు. కానీ బట్ మధుబారు గారి వాయిస్లో ఒక స్పెషల్ అది ఉంది. ఎందుకంటే ఆయన పాడుతున్నప్పుడు డెఫినెట్లీ ఒక మంచి దాన్ని ఏమంటారంటే హృదయానికి టచ్ అయ్యేలాగా పాడతాడు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, అంత డౌటే లేదు. సో ఈరోజు వండర్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు రవీంద్ర భారతిలో. అన్ఫార్చునేట్లీ కోటి గారు రాలేకపోయారు. కోటి అంటే అప్పుడు సాలూరి కోటేశ్వరరావు గారు, అతని పరిచయం అవసరం లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ కోదమండ రామరెడ్డి కూడా రావాల్సి ఉండేది, మరి అతను కూడా రాలేదు బికాస్ ఆఫ్ హెవీ రేన్. బట్ అయినా కానీ అద్భుతంగా ప్రోగ్రామ్ జరిగింది. అండ్ చాలామంది వచ్చి ఎంజాయ్ చేశారు ప్రోగ్రాము. అండ్ ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉండాలని చెప్పి నేను మరొకసారి వాళ్ళని ఆశిస్తున్నాను. వాళ్ళు చేస్తున్నారు. June 1st నుండి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. అండ్ 11th, 12th వరకు కూడా ఇవి కొనసాగుతూ ఉంటాయి. ఈరోజు మీరు బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం సందర్భంగా ఈ అవార్డు అందుకోవడం, ఆయన అవార్డు ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే రోజు అవార్డు అందుకోవడం అనేది నాకు ఒక స్పెషల్ డేగా భావిస్తాను. ఎందుకంటే బాలు గారిని నేను 3-4 times ఇంటర్వ్యూ కూడా చేశాను, దూరదర్శన్కు, చాలా ఛానల్స్కు. అండ్ 2 hours మాట్లాడినటువంటి అవి కూడా ఉన్నాయి. అండ్ 2014లో నేను సెకండ్ టైం కలిసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ పివి నరసింహారావు గారి కుమారుడు పివి రాజేశ్వరరావు గారి ఇంట్లో ఒక స్టూడియో ఉండేది. ఆ స్టూడియోలో ఒక సాయిబాబా ఆల్బమ్ చేసేటందుకు వచ్చినప్పుడు బాలు గారిని నేను ఫస్ట్ టైం కలిసాను. అండ్ అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఈ ప్లాంటెడ్ కిస్ ఆన్ మై ఫోర్హెడ్. యాక్చువల్లీ ఇప్పటికీ ఆ ఫోటోగ్రాఫ్ కూడా నాకు ఉంది, స్పెషల్ దానిగా నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత అఫ్కోర్స్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇంటర్వ్యూ చేశాను. ఈజ్ అ వెరీ అంటే ఒక గ్రేట్ సింగరే కాకుండా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కూడా. చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి. అండ్ ఆ మూమెంట్స్ ఎప్పుడు కూడా నేను లైఫ్లో మర్చిపోలేను. బికాస్ కలిసినప్పుడల్లా కూడా ఒక స్పెషల్ డేగా భావించేవాడిని. సార్ మీరు సింగింగ్ ఫీల్డ్లో కామెంటరీతో పాటు పాటలు కూడా నేను యాక్చువల్లీ నేను స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. ముఖ్యంగా ఐ బీన్ ఫ్రీలాన్సింగ్ ఫర్ లాట్ ఆఫ్ ఛానల్స్. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా కూడా స్పోర్ట్స్ జర్నలిస్ట్గా పనిచేశాను. నాగ్పూర్ టైమ్స్లో, లోక్మన్ టైమ్స్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో. ఆ తర్వాత ESPNకు కరెస్పాండెంట్గా ఉన్నాను 2004 నుండి 11 వరకు. స్టార్ స్పోర్ట్స్ కూడా కరెస్పాండెంట్గా ఉన్నాను. నేను ఇప్పుడు దూరదర్శన్ అండ్ సోనీ స్పోర్ట్స్లో నేను ఫ్రీలాన్సర్గా కమెంటరీ చెప్తుంటాను.
అండ్ ఇప్పుడు యూరో కప్ కూడా కమెంటరీ చెప్పడానికి వెళ్తున్నాను. జూన్ 14 నుంచి జర్మనీలో జరుగుతుంది. సోనీ తరఫున నేను కమెంటరీ చెప్తుంటాను. నేను సింగర్గా నేను ముఖ్యంగా కిషోర్ కుమార్ గారి పాటలు ఎక్కువగా పాడతాను. కిషోర్ కుమార్ అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా చాలా ఫేవరెట్ సింగర్ అతను. అండ్ తెలుగులో అఫ్కోర్స్ నేను పి సుశీల గారి కూడా చాలా ఇష్టపడతాను. బాలుని అఫ్కోర్స్ అందరూ ఇష్టపడుతుంటారు బికాస్ ఈజ్ ఆల్సో లెజెండరీ సింగర్. ఈ ఫీల్డ్లో సింగింగ్ ఫీల్డ్లో మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి ఉన్నారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరైనా ఉన్నారా? ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ అ వెరీ స్మాల్ టౌన్. మంథని అని మీరు పేరు వినుంటారు. ఇప్పుడు శ్రీధరబాబు గారు అక్కడి నుంచే వచ్చారు ఐటీ మినిస్టర్గా. అండ్ శ్రీధరబాబు గారు కూడా నా మంచి మిత్రుడు. తర్వాత మేమిద్దరం కలిసి కూడా క్రికెట్ ఆడాము. మా రిలేషన్ కూడా రిలేషన్ అనేది పక్కకు పెట్టి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు కూడా కిషోర్ కుమార్ పాట అంటే శ్రీపాదరావు గారు కూడా చాలా ఇష్టం. మీరు గతంలోకి వెళ్ళి 2000 కంటే ముందు ఏమైనా అసెంబ్లీ షో చూసినట్లయితే మానా జనాబునే పుకారానా అయినటువంటి పాట కిషోర్ కుమార్ పాట పేయింగ్ గెస్ట్లో ఆయన ప్రతిసారి కూడా వాడేవాడు. సో మై ఫాదర్ వాజ్ ఎ టీచర్, మా మదర్ హౌస్ వైఫ్, అండ్ మా బ్రదర్స్ ఇద్దరు కూడా జర్నలిస్ట్. నాతో కమెంటరీ కూడా చెప్తాను మా చిన్న బ్రదర్. అండ్ మా సిస్టర్స్ అందరూ వెల్ సెటిల్డ్. ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ టౌన్ మంతని. అండ్ అక్కడ నుండి చాలామంది జర్నలిస్టులు వచ్చారు, చాలా మంచి మంచి ఆర్టిస్టులు కూడా వచ్చారు. అండ్ ముఖ్యంగా పివి నరసింహారావు గారి యొక్క పొలిటికల్ కెరియర్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసు. ఫస్ట్ ఈ వాజ్ ఎలెక్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ మంత్ని. ఆ తర్వాతనే సెకండ్ టైం ఎలెక్ట్ అయినప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అయ్యాడు 70s. అండ్ వీ ఆల్ నో ద హిస్టరీ, రెస్ట్ ఈస్ ద హిస్టరీ. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అయినారు. మనీషా కల్చరల్ మీరేమైనా చెప్పగలరా? ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. ముఖ్యంగా చూడండి, చాలా ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయంటే కొన్ని కమర్షియల్గా ఉంటాయి, అంటే మనీ కొరకు చేసే ఆర్గనైజేషన్. ఇది అలా కాదు, ఇది ప్యాషన్ తోటి జస్ట్ పబ్లిక్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి అంటే స్టార్ట్ చేసినటువంటి సంస్థ. అండ్ ఇటువంటి సంస్థకు సపోర్ట్ చేయడానికి అందరూ ముందుకు రావాలి. బికాస్ ప్యాషన్ తక్కువ మందిలో ఉంటుంది, కమర్షియల్ ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి ఉంటుంది. బట్ ఇది అలా కాకుండా ముఖ్యంగా వాళ్ళు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయినా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయినా, అంటే క్రౌడ్ ఉన్నా లేకున్నా కానీ జనరల్గా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అంటే మ్యూజిక్ను దాన్ని ఏమంటారంటే కొనసాగించేందుకు పబ్లిక్లో ఇంట్రెస్ట్ కల్పించడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఆర్గనైజ్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇక్కడ కాకుండా ఇంకా వేరే విదేశాలు కూడా నేను అమెరికా రెగ్యులర్గా 4-5 years నుంచి వెళ్తున్నాను. 2008 నుండి అమెరికా వెళ్ళడం ప్రోగ్రామ్స్కు. ముఖ్యంగా అమెరికాలో మైనర్ లీగ్ క్రికెట్ స్టార్ట్ అయినప్పుడు నాకు రేడియో నైరావాల్ నాకు ఆహ్వానించి అప్పుడు కమెంటరీ కూడా చెప్పించారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను మేజర్ లీగ్ మైనర్ లీగ్ వెళ్ళాను. అండ్ ఈ సంవత్సరం అన్ఫార్చునేట్లీ వరల్డ్ కప్కు వెళ్ళలేకపోయాను, ఎందుకంటే నాకు బికాస్ అదర్ కమిట్మెంట్స్ ఉండడంతో. సో దుబాయ్లో నేను రెగ్యులర్గా ప్రోగ్రామ్ చేస్తుంటాను. సో ఈ 2 countries ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తుంటాను. డిసెంబర్లో ముఖ్యంగా ఒక కాలేజ్ వాళ్ళు బిట్స్కిలా పిలానీ కాలేజ్ వాళ్ళు నన్ను ఒక 10-15 years నుంచి నన్ను రెగ్యులర్గా ఇన్వైట్ చేస్తున్నారు. అక్కడ ఎవ్రీ ఇయర్ ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇన్వైట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా సైనా నెహ్వాల్, పివి సింధు, తర్వాత మరడోనా, సానియా మిర్జా వీళ్ళందరినీ కూడా తీసుకుపోవడం జరిగింది. అండ్ అందరూ కూడా గెస్ట్గా కూడా వచ్చారు అక్కడ. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక గెస్ట్ తీసుకొని వెళ్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. లాస్ట్ మినిట్ సార్, మీ అందరికి మీ ఇంత అందంగా ఉన్నారు, సింగర్లు ఎవరు లేరు, దీనికి రహస్యం ఏంటి? మీ యంగ్ లుకింగ్కి కానీ స్టూడెంట్ లుకింగ్? నాట్ యాజ్ యంగ్ యాజ్ పీపుల్ థింక్, బట్ యాక్చువల్లీ నేను ఇలా యంగ్గా ఉండడానికి వండర్ఫుల్ క్వశ్చన్ అడిగాను. వెరీ హ్యాపీ, కాంప్లిమెంట్. దానికి కారణం ఏంటంటే మ్యూజిక్ హృదయంగా అంటే హృదయపూర్వకంగా వినేవాళ్ళు ఎవరైతే ఉంటారో, దట్టు కిషోర్ కుమార్ లాంటి పాటలు, ఘంటసాల లాంటి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి, పి సుశీల పాటలు విన్నట్లయితే ఎవ్రీబడి విల్ బి యంగ్ అండి. సూపర్ రిప్లై. ఎందుకంటే నంబర్ 1 మీరు చూడండి, కిషోర్ కుమార్, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు మధుబాబు శాస్త్రి. నేను గాయకుడిని, స్వరకర్తని, తర్వాత ఈవెంట్ మేనేజర్ని. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, ఆయన దేవుడైతే ఆయన భక్తుని నేను. సో 1982లో నా మ్యూజిక్ జర్నీ ప్రారంభమై ఇప్పటికీ 30 సంవత్సరాలు ఏంటంటే, ఈ 30 సంవత్సరాల రాగ ప్రస్థానంలో కేవలం బాలు గారి పాటలతోనే నేను ఇన్స్పైర్ అయితే ఆ పాటలతోనే ఉపాధి నేను పొందుతున్నాను. వారి చేత ఒక 40 పాటలు పాడించే సంగీతంలో నా పాడించే భాగ్యం దొరికింది. అందరూ గాయకులందరూ కూడా బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడుతూ అద్భుతమైన ప్రతిభ కనబడుతున్న గాయకులు ఉన్నారు మన 2 రాష్ట్రాల్లో. కానీ 2008 సంవత్సరంలో నేను బాలుగారి పాటలు 24 గంటల పాటు బాలుగారు పేరిట అద్భుతమైన కార్యక్రమం చేసి బాలసుబ్రహ్మణ్యం గారితో ప్రశంసాపత్రం పొందిన ఒక చిన్న గాయకుడు. ఈ 30 సంవత్సరాల నా వ్యవధిలో 3 సంవత్సరాల క్రితం మహాగురు కోటి గారు మా
గురు కోటి గారు నాకు పరిచయం అయ్యి 30 సంవత్సరాల స్నేహితాన్ని ఆయన అందించారు, గురుపదేశం అందించారు. వారి ఇన్స్పిరేషన్తోనే ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. అలాంటి మహానుభావుడు మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి చక్కటి సంగీత దర్శకులు దొరకడం, వాళ్ళ శిష్యులు ఎంతమంది ఉన్నారు, ఆస్కార్ అవార్డు పొందిన రెహమాన్ గారు, మణి శర్మ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఒకెత్తైతే నన్ను తమ్ముడుగా స్వీకరించడం ఆయన వ్యక్తులు. కాబట్టి సినిమాలో మ్యూజిక్ చేశాను, నేను స్వయంగా నేను మ్యూజిక్ చేశాను. మీ అందరి ఆదరణ పొందడమే నా ఆశ, నా ఆకాంక్ష. ఈరోజు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? గెస్ట్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి. సింగర్స్ ఈరోజు ఒక 16 మంది సింగర్స్. ఇవాళ బాలుపాట మానోట, ఇవాళ నిన్ననే బాలసుబ్రహ్మణ్యం జన్మదినం జరిగింది. మాకు వేదికలు దొరకక ఇవాళ తెలంగాణ భాషా సాంస్కృతిక సేవా సంస్థ మమ్మల్ని ఆదరించి ఇవాళ మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీమతి శైలజ రామయ్య గారు మరియు హరికృష్ణ గారు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరి ఆధారపణ పొందడమే మా ఆశ, మా ఆకాంక్ష. ఇద్దరికి బాలు పురస్కారం అందజేశాం. ఇవాళ ఒక 200 మందికి అన్నదానం చేశాం మేము మహేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనీషా కల్చరల్ నా సంస్థ మనీషా సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి? 2001లో నా సంస్థ ప్రారంభం చేసి ఇప్పటికి 24 సంవత్సరాలైంది. వచ్చే జూలై మాసంలో 30 సంవత్సరాల 12 గంటల నిర్విరామ గానయజ్ఞం చేయబోతున్నాను. మీడియా మిత్రులతో సహకరించి నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమం? 11వ తారీఖు చేద్దాం. 11, 12 కూడా 30 సంవత్సరాల రాగ ప్రస్థానంలో 2 కార్యక్రమాలు చేస్తున్నాం. మొదటి రోజు 12వ తారీఖున ఇది కూడా ఆల్ వాయిసెస్ తీసుకొని రికార్డ్ బ్రేక్ చేయబోతుంది. సార్, ఇంత వర్షంలో ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరు మీ ఆర్గనైజేషన్కి, మీ మనిషి కల్చర్కి మెచ్చుకున్నారు. అవి ఫీల్ అవ్వచ్చు. చాలా సంతోషం. ప్రేక్షకుల దేవుళ్ళ ఆదరణతోనే ఇంతమంది హీరోలు కానివ్వండి, విలన్లు కానివ్వండి, మా గాయకులు కానివ్వండి, వాళ్ళు ఉంటేనే వాళ్ళు పాటలు వింటేనే ఇంత ప్రజాదరణ పొందుతుంది. మేమంతా పాడగలుగుతాం. మీ సంస్థ ద్వారా ఎంతమంది నా సంస్థ ద్వారా ఎస్ అంటే గొప్పలు చెప్పుకోకూడదు. నా సంస్థ ద్వారా చాలామంది గాయకులు, ఇప్పుడు సునీత గారు చాలా చక్కటి ఇన్స్పిరేషన్. 2001 సంవత్సరంలో మా ప్రారంభ కార్యక్రమాన్ని తను వచ్చి పాడింది. గీతామాధురి గారు 2008లో నాతో పాడింది. ప్రణవి చాలా చక్కగా పాడింది. మాడవిగా బాంబే ప్రోగ్రామ్ వచ్చింది. అందరూ కూడా నా దగ్గర పాడిన గాయకులందరి శుభాకాంక్షలు నా మీద ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళి సినిమాలు ఇంకా చేస్తాను. మీ అందరి ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్.